గైస్, నా పేరు కిషోర్. మీరు చూస్తున్న రూప్స్ ఎనీ టెక్ యూట్యూబ్ ఛానల్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ అయితే షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్ అండ్ వీడియోస్ అందరికీ రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. హే గాయ్స్, ఈరోజు మనం వైఫై గురించి అయితే తెలుసుకుందాం. వైఫై గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు వైఫై గురించి మీకు తెలియని విషయాలు అండ్ వైఫై స్పీడ్ ఎలా పెంచుకోవాలో, ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ యుగంలో వైఫై అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దీనికి తోడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్ పుణ్యమని మొబైల్ డేటా, వైఫైలు మన నిజ జీవితంలో ఒక భాగం అయిపోయాయి. లాక్డౌన్ తర్వాత మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వైఫై వాడకం పెరిగిపోయింది. అసలు వైఫై ఫుల్ ఫామ్ అంటే ఏంటో తెలుసా? అసలు వైఫై ఎలా పనిచేస్తుంది, అలాగే ఇంట్లో వైఫై నిదానంగా ఉన్నప్పుడు దానికి స్పీడ్ పెంచుకోవడానికి కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను చెప్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనం అందరం వైఫై అని విరివిగా వాడుతూ ఉంటాం, కానీ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి వైర్లెస్ ఫిడిలిటీ. మొట్టమొదటిసారి 1971లో అమెరికాకు చెందిన అలోహానేట్ అనే కంపెనీ యూహెచ్ఎఫ్ వైర్లెస్ ప్యాకెట్ ద్వారా గ్రేట్ హవాయిన్ ద్వీపాలను అనుసంధానం చేసింది. ప్రపంచంలో ఇదే మొదటిసారి వైర్లెస్ కనెక్షన్. కానీ టెక్నికల్గా మాత్రం వైఫై 1991లో నెదర్లాండ్స్లో పుట్టింది. ఎన్సిఆర్ కార్పొరేషన్, AT&T కార్పొరేషన్ కంపెనీలు తమ క్యాషియర్ సిస్టమ్స్ కోసం వేవ్ లావ్ను రూపొందించాయి. ఆ తర్వాత 1997లో 802.11 మొదటిసారి ప్రోటోకాల్ని తయారు చేశారు. దీని స్పీడ్ 2 మెగాబైట్స్ అండ్ 2 సెకండ్స్గా ఉండేది. ఆ తర్వాత దాన్ని 1999లో 802.11bకి అప్డేట్ చేశారు, అంటే B యాడ్ చేశారు ఫ్రెండ్స్. అప్పుడు దీని స్పీడ్ వచ్చేసి 11 మెగాబైట్స్ అండ్ సెకండ్స్. అప్పట్లో స్పీడ్ మళ్ళీ పెరిగింది. అలాగే 1999లో వైఫై ఆలియాన్స్ ఏర్పరిచి వైఫై ట్రేడ్ మార్క్ను రిజిస్టర్ చేయించారు. అంటే 1999లోనే వైఫై ట్రేడ్ మార్క్ అయితే వచ్చింది. ఇక మన దేశం విషయానికి వస్తే 2004లో మైసూర్లో మొదటిసారి వైఫై నెట్వర్క్ని ఏర్పరిచారు. భారతదేశంలో వైఫై నెట్వర్క్ని ఏర్పాటు చేసిన మొదటి నగరం మైసూర్లోనే ఫస్ట్ సారి వైఫైని అయితే అక్కడ సెట్ చేశారు ఫ్రెండ్స్. వైఫై నెట్ అనే కంపెనీ నగరంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా అందే విధంగా హాట్స్పాట్లను ఏర్పాటు చేశారు. అంటే మైసూరు పక్కన ఉన్న చిన్న చిన్న గ్రామాలకు కూడా ఆ వైఫై హాట్స్పాట్లు అందే విధంగా ఏర్పాటు చేశారు. వైఫై అనే పేరు కమర్షియల్గా ఉపయోగించడం 1999లో ఆగస్టులో స్టార్ట్ చేశారు. అంటే వైఫై అని మనం పలకడాన్ని కమర్షియల్గా ఉపయోగించడం అయితే స్టార్ట్ చేశారు. ఇందులో మొత్తం ఇప్పటి వరకు 8 జనరేషన్లు ఉన్నాయి. ప్రతి జనరేషన్ అప్డేట్కి నెట్ స్పీడ్ ఎక్కువగా పెరిగేది. ఏ జనరేషన్ అప్డేట్లు ఎప్పుడు వచ్చాయి, వాటి నెట్ ఏంటో స్క్రీన్ మీద కనబడుతున్న టేబుల్లో అయితే చూడండి ఫ్రెండ్స్. జనరేషన్ 802.11 ఇన్ 1997. మ్యాక్సిమం లింక్ రేట్, అప్పట్లో మ్యాక్సిమం లింక్ రేట్ వచ్చేసి 1-2 Mbps. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2.4 GHz. 1999లో జనరేషన్ వచ్చేసి 802.11b. మ్యాక్సిమం లింక్ రేట్ వచ్చేసి 111 Mbps పెరిగింది ఫ్రెండ్స్. అలాగే ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2.4 GHz. ఫ్రీక్వెన్సీ మాత్రం పెరగలేదు ఫ్రెండ్స్, జనరేషన్ కూడా పెరిగింది. 1999లోనే మళ్ళా 654 Mbps మ్యాక్సిమం లింక్ రేట్, మళ్ళీ లింక్ రేట్ పెరిగింది. 802.11a 1999లోనే B వచ్చింది, 11b వచ్చింది. అలానే 1919లోనే 11a వచ్చింది. ఇందులో ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5 GHz. ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది ఫ్రెండ్స్. అలాగే 2003 654 Mbps. 1999లోని 2003లో కూడా మ్యాక్సిమం లింక్ రేట్ అయితే పెరగడం లేదు ఫ్రెండ్స్, అలాగే ఉంది. అలాగే జనరేషన్ వచ్చేసి 802.11g తీసుకొచ్చింది ఫ్రెండ్స్. 99లో A, ఇప్పుడు 2003లో
11G ఫ్రీక్వెన్సీ మాత్రం మళ్ళా 2.4 GHz అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు 2008లో 72,600 Mbit/s వైఫై జనరేషన్ వైఫై 4 802.11n. బాగా కొద్దిగా అంటే టెక్నాలజీ పెరిగి అంత మార్పులు చేర్పులు అయ్యాయి ఫ్రెండ్స్. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2.4/5 GHz. 2014లో వైఫై 5 వచ్చింది. 2008లో 4, ఇప్పుడు 5. మ్యాక్సిమం లింక్ రేట్ వచ్చేసి 6,933 Mbit/s. అలాగే ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5 GHz. 2019 ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది తెలుసు కదా. జనరేషన్ వచ్చేసి వైఫై 6 802.11ax. మ్యాక్సిమం లింక్ రేట్ వచ్చేసి 600.9608 Mbit/s. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2.4 GHz. వచ్చిన సంవత్సరం చెప్తున్నా మళ్ళీ 2019లోనే వచ్చింది. అప్పుడు జనరేషన్ వచ్చేసి వైఫై 6E 802.11ax. మ్యాక్సిమం లింక్ రేట్ వచ్చేసి 600.9608 Mbit/s. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 6 GHz. 2019 రెండు ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ పెరిగింది ఫ్రెండ్స్ అంతే. 2009 ముందులో 2.4/5 GHz ఫ్రీక్వెన్సీ ఉంటే మళ్ళా 2019లోనే 6 GHz ఫ్రీక్వెన్సీని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు నా వీడియో కనుక ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వీడియో కంటిన్యూ. అసలు ఇప్పుడు వచ్చే టాపిక్ మీ అందరికీ ఇష్టమైనది అనిపిస్తుంది. టాపిక్లోకి అయితే వెళ్దాం. అసలు వైఫై ఎలా పనిచేస్తుంది మీకు తెలుసా? ఇప్పుడు దాన్నే చెప్తున్నా. వైఫై అనేది ఎలా పనిచేస్తుంది, అదే వైఫై ఎలా వర్క్ అవుతుంది అని అడుగుతున్నా. రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఈ వైఫై అయితే పనిచేస్తుంది. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అంటే మనకి కనబడకుండా ఎయిర్లోనే గాలిలోనే ఇదంతా జరుగుతుంది ఫ్రెండ్స్. వాకీ టాకీలు, కార్ రేడియోలు, సెల్ ఫోన్లు, వెదర్ రేడియోలు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినట్లు రేడియో ఫ్రీక్వెన్సీలోనే ఆధారంగానే పనిచేస్తాయి. ఈ వాకీ టాకీలు, కార్ రేడియోలు, సెల్ ఫోన్లు, వెదర్ రేడియోలు అన్నీ ముందు చెప్పాను కదా, రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగానే పనిచేస్తాయి ఫ్రెండ్స్. కానీ వైఫై పనితీరుకు వీటికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. వైఫై చేసే పనితీరుకు చేసే పనితీరుకు మాత్రం చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వైఫై ప్రధానంగా 2.4 GHz 5 GHzలో పనిచేస్తాయి, సపోర్ట్ చేయగా. అయితే వైఫైని ఉపయోగించే అన్ని డివైజులు వీటిని సపోర్ట్ చెయ్యవు. అన్ని డివైజులు మనం అంటే మొబైల్స్ వైఫైని ఉపయోగించే ప్రతి డివైజ్ వీటిని అయితే సపోర్ట్ చేయవు ఫ్రెండ్స్. కొన్ని 2.4 GHz ఫ్రీక్వెన్సీ స్మార్ట్ ఫోన్లు, రోటర్లు ఎక్కువగా డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అందిస్తున్నారు. దీనివల్ల లాభం ఏంటంటే 2 రకాల ఫ్రీక్వెన్సీని ఇవి అందుకోగలవన్నమాట. అంటే 2.4 GHz 5 GHz ఇప్పుడు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ మొబైల్స్కి. ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నా. ప్రాబ్లమ్స్ అంటే మీరు వాడుతున్న వైఫై స్లోగా వస్తుందా? నాకు తెలిసి నా వైఫై కూడా అప్పట్లో స్లోగా వచ్చేది. నేను ఇప్పుడు చెప్తాను, అవి మీరు పాటిస్తే మీ వైఫై కూడా స్పీడ్గానే వస్తుంది. ఇప్పుడు టాపిక్ అదే, వైఫై స్లోగా వస్తున్నప్పుడు నేను చెప్పే విషయాలు పాటించండి, మీ యొక్క వైఫై స్పీడ్ని అయితే పెంచుకోండి. ఆ విషయాలు ఏంటంటే ఇప్పుడే చెప్తున్నా. ఇక ఆ టాపిక్లో కూడా వెళ్దాం. మీకు అవసరం లేకపోయిన వైఫైకి కనెక్ట్ అయి ఉన్న డివైజులను ముందు డిస్కనెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీకు అవసరం లేకపోయిన వైఫైకి, మనకు అవసరం లేని వైఫై ఉందనుకోండి ఫ్రెండ్స్, దానికి డివైజులు కొన్ని కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఆ డివైజుల్ని డిస్కనెక్ట్ చేసుకోండి. రౌటర్ను ఇంట్లో ఎక్కడ పెట్టారో కూడా చూసుకోండి.
మీ యొక్క రౌటర్ని ఎక్కడ పెట్టారో చూసుకోండి. గోడలకు, ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంచండి మీ రౌటర్ని. ఎగ్జాంపుల్ టీవీ ఉంది, టీవీకి దగ్గరగా ఉంచుకోండి. ఫ్యాన్ అంటే టీవీ, ఫ్రిడ్జ్, ఇలా ఎలక్ట్రికల్, వాషింగ్ మిషన్ ఎక్సెట్రా ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులకి దూరంగా ఉంచండి రౌటర్ని. మీరు డ్యూయల్ బ్యాండ్ రౌటర్ని వాడుతున్నట్లయితే, ఒకవేళ డ్యూయల్ బ్యాండ్ రౌటర్ని అయితే మీరు వాడుతున్నారా, వాడితే మీరు ఉన్న దూరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి. మీరు వాడుతారు కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం మార్చుకోరు. ఇది నేను కూడా ఇలాగే చేశాను. డ్యూయల్ బ్యాండ్ రౌటర్ని నేను ఇలాగే, నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నేను కూడా నా ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటున్నాను. మీరు ఉన్న దూరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీని మార్చుకోవాలి. రౌటర్కు దూరంగా ఉంటే 2.4 GHz ఫ్రీక్వెన్సీని అయితే సెట్ చేసుకోండి. అంటే దూరంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ రౌటరు మీ ముందు ఉంది, ఒక 10 అడుగుల ముందు మీ రౌటర్ ఉంది. 10 అడుగులు ఎందుకు, 5 అడుగుల ముందు మీ రౌటర్ ఉంది. 2.4 GHz అయితే ఉంచండి, అప్పుడు పెట్టండి. దగ్గరగా ఉంటే, అంటే మీ పక్కనే ఉంటే 5 GHz ఫ్రీక్వెన్సీని అయితే సెట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే రౌటర్ యాంటీనాలను సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి. అంటే అడ్జస్ట్ చేసుకుంటే మీ యొక్క యాంటీనాస్లో నుంచి కూడా వైఫై సిగ్నల్స్ వస్తుంది. కాబట్టి ఆ యాంటీనాస్ని అది సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మీ రౌటర్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఎప్పుడైనా సిగ్నల్ తక్కువగా వచ్చినప్పుడు, స్పీడ్ తగ్గినప్పుడు వైఫై యొక్క రౌటర్ని ఆఫ్ చేసి ఆన్ చేయండి. అలా 3 times ఆర్ 2 times చేయండి ఫ్రెండ్స్. మీ రూటర్ అయితే కన్ఫామ్గా స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మీరు పాటించినట్లయితే మీ యొక్క వైఫై రూటర్ యొక్క స్లోగా వచ్చే నెట్ని స్పీడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఏమీ అడగను ఫ్రెండ్స్, కేవలం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్స్, మీరు చూసే వ్యూస్, మీరు చేసే షేర్స్ నా ఛానల్ రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలని నాకు ఆసక్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు నేను మరికొన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.